అందరూ అభిమానించే డీజే న్యూస్కి స్వాగతం. మరిన్ని వార్తా విశేషాల కోసం డీజే న్యూస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఆరాధ్య దైవం వినాయకుడు, ఆయన సమక్షంలో ఈరోజు ఈ దర్శనం జరగడం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మహాభాగ్యం కల్పించినందుకు. ఇలాగే నాకైనా కాకుండా అందరు భక్తులకు కూడా మీరు చాలా ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఈరోజు నేను చూస్తుంటే నేనే చాలా 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 అభివృద్ధి చెందింది. ఎస్పెషల్లీ నీట్నెస్ ఈజ్ వెరీ వెరీ వెరీ, ప్రాంగణం చాలా పరిశుభ్రంగా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈ అదృష్టాన్ని మహా అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ. అవునా? 30 సంవత్సరాలు ఒక రోజు ఏ సినిమాలు చేశారు? అన్ని సగం జిల్లా మొత్తం ఆయన చేశారు. మయూరి. ఓకే ఓకే ఓకే. సురేష్ డిస్ట్రిబ్యూషన్ అని ఈయన ముందున్నాడు. అవునా? ఎక్కడ? నేను వైజాగ్ చేసేటప్పుడు అప్పటికే ఆయన రిటైర్ అయ్యాడు. ఎర్రయ్య గారని మంచి చాలా యుఎల్సి రిటైర్ అయ్యారు. అప్పుడు సార్ ఆర్డీఓగా చేసేటప్పుడు ఆయన డిప్యూటీగా ప్రెస్ మీటింగ్ పంపిస్తా ఉన్నాండి. తప్పకుండా సార్. మా యువ గారు సేవలను ఉపయోగించుకోండి సార్. నేను ఇక్కడికి తిరుపతి ప్రతిసారి దర్శనానికి తిరుమల దర్శనం వచ్చినప్పుడు కాణిపాకం దర్శనం చేయకుండా ఇప్పుడు వెళ్ళను. వినాయకుడిని ఆరాధ్య దైవం. నాకు మహా వినాయకుడు భక్తుడిని. అండ్ ప్రతి మా ఊర్లో 37 సంవత్సరాల నుంచి మేము వినాయక నవరాత్రి చేస్తూ వస్తున్నాం. సో వినాయకుడు అనేది నేను కంపల్సరీగా తిరుపతి వచ్చేటప్పుడు, తిరుమల వచ్చేటప్పుడు కాణిపాకం దర్శనం చేసుకుని వెళ్తాను. అది నా ఆనవాయితీ. 19 ఉగాదికి ఉస్తాద్ భగత్ సింగ్ వస్తుంది. పెద్ద సినిమా చేశాను. నెక్స్ట్ పౌరుల సినిమా చేస్తాను. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ ప్రశాంత్ గారి డ్రాగన్ సినిమా చేస్తాను. ఈ సినిమాలన్నీ రన్నింగ్లో ఉన్నాయి. భగవంతుని దయ వల్ల, మీ ఆశీర్వాదం వల్ల నాకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుని వినాయకుడు కోరుకుంటున్నాను. చెప్పాను అనురాగపూడి గారు పౌరుల సినిమా చేస్తాను. ఇప్పటికీ చాలా అభివృద్ధి ఉందండి. ఫస్ట్ నేను ఒక కోవిడ్ బిఫోర్ వచ్చాను, తర్వాత కోవిడ్ తర్వాత వచ్చాను, మళ్ళీ ఒక 3 years గ్యాప్ తర్వాత ఇప్పుడు వచ్చాను. అప్పటికి ఇప్పటికీ కోవిల్ అనేది చాలా చాలా డెవలప్ అయ్యి ఉందండి. చాలా అడ్వాన్స్డ్గా, చాలా నీట్గా, మెయిన్ ఎస్పెషల్లీ నీట్నెస్ ఇస్ వెరీ, చాలా పరిశుభ్రంగా చాలా బాగుంది. అండ్ చూడడానికి కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది.